హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి హిస్టరీ యొక్క లేదా మన మోడర్న్ హిస్టరీ యొక్క ఎఫ్ఆర్బి సిరీస్ యొక్క లాస్ట్ క్లాస్లో అయితే ఉన్నాం. ఈ రోజు వచ్చేసరికి 1931 నుంచి 1947 వరకు అంటే మన ఇండిపెండెన్స్ వరకు ఏ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయో అందులో ఎటువంటి ఆహ్, ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి మనకు వచ్చాయో అవంతా చూడబోతున్నాం. సో మన క్లాస్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక చిన్న మాట అండి. సో ఎవరైతే ఈ వీడియోస్ అనేవి చూస్తున్నారో మాక్సిమం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో అందులో 90-95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కొంతమంది ఆబ్వియస్లీ అందరిని మనం ఏంటంటే సాటిస్ఫై అనేది చేయలేం. కొంతమంది ఏం చేస్తున్నారంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఏవైతే మీరు క్లాసెస్ పెడుతున్నారు కదా సార్! మీరెందుకు వేరే వాళ్ళది కాపీ కొడుతున్నారు? వేరే వాళ్ళ కంటెంటే ఎందుకు తీసుకుంటున్నారు? అలా అని చెప్పేసి కొన్ని నెగెటివ్ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో అవి చదివినప్పుడు ఏమవుతుందంటే అర్రే! మనం ఇంత ఎఫర్ట్ అనేది పెట్టి మనం ఇంత చేసి దీని తర్వాత మళ్ళీ ఈ నెగెటివ్ కామెంట్స్ అనేది వినడం అవసరమా అని చెప్పేసి కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది. నేనిక్కడేంటంటే వాళ్ళ కంటెంట్ అనేది ప్రాపర్‌గా నేనేంటంటే అంటే వాళ్ళు ఏదైతే వీడియో అప్‌లోడ్ చేశారో అదే వీడియో తీసుకొని నేనేంటంటే నా యొక్క ఛానెల్‌లో అప్‌లోడ్ గనక చేస్తే లేదా అదే వీడియో గనక తీసుకొని అందులో నా వాయిస్ యొక్క డబ్బింగ్ గనక ఇస్తే అది వేరే విషయం అవుతుంది. అది పూర్తిగా కాపీరైటెడ్ కంటెంట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా స్టైల్‌లో ఏంటంటే దీన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. సో, ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. మీరేంటంటే ఒకవేళ మీకు ఈ పర్టిక్యులర్ సెషన్స్‌తో మీకు లాభం జరగకపోయినా పర్లేదు గానీ, మీరేంటంటే నెగెటివ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఓకేనా? అండ్ ఏదైతే ఈ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్ అనేది ఉందో, డిస్క్రిప్షన్‌లో నేను క్రెడిట్స్ అనేవి ఇచ్చాను. సో, ఏదైతే ఇక్కడ కంటెంట్ అనేది యూజ్ అవుతుందో, అది పర్మార్ ఎస్ఎస్‌సి ఏదైతే ఛానెల్ ఉందో అక్కడ మీకేంటంటే అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళది కంటెంట్ అని జెప్పేసి. ఇంతకంటే నేనేం జేయాలి? సో ఆహ్, సో స్టార్ట్ చేద్దామండి. ఎందుకు? దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనల్ అవార్డ్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ కమ్యూనల్ అవార్డ్ గనక తీసుకుంటే, ఈ కమ్యూనల్ అవార్డ్ వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్‌లీ 16th ఆఫ్ ఆగస్ట్ 1932న మనకేంటంటే అనౌన్స్ అనేది చేయడం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డ్ కంటే ముందు మనం ఏం చేసాం? ఏదైతే 1931 వరకు లేదా 1930 వరకు ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో అవి చూసాం. సో దాని తర్వాత మనకేంటంటే కమ్యూనల్ అవార్డ్ అనేది ఇస్తారు. సో ఇది ఎవరు మనకేంటంటే ఇచ్చారు అంటే రామ్సే మెక్‌డొనాల్డ్. సో రామ్సే మెక్‌డొనాల్డ్ ఈయన ఎవరు? ఆ టైంలో అంటే 1932లో బ్రిటిష్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఈయన. సో ఈయన ఏంటంటే ఈ కమ్యూనల్ అవార్డ్ అనేది మనకేంటంటే అనౌన్స్ అనేది చేశారు. ఓకేనా? ఈ అనౌన్స్‌మెంట్. సో ఈ అనౌన్స్‌మెంట్ అనేది చేయడానికంటే ముందు మనం ఆల్రెడీ చూసాం 1930, 1930, 31 అండ్ 32 ఈ 3 ఇయర్స్‌లో ఈ 3 ఇయర్స్‌లో మనకేంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఆర్‌టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఇక్కడ ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో, ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎవరైనా అటెండ్ చేశారు అంటే మూడిటిని కంపల్సరీగా గ్యారంటీడ్‌గా అటెండ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన అంబేద్కర్ గారు. మన గాంధీజీ గారు ఈ 3 కాన్ఫరెన్సెస్‌లో ఎక్కడ అటెండ్ చేశారు? 1931 అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఆయనకి ఏదైతే విషయాలనేవి తెలిసాయో, అక్కడ ఏవైతే విషయాలు జరిగాయో అవి నచ్చకుండా బయటికొచ్చి అంటే అక్కడి నుంచి రిటర్న్ వచ్చి వెంటనే ఆయన ఏం చేశాడు? సీడీఎం మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేశాడు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్. సో, ఎప్పుడైతే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది ఆయన స్టార్ట్ చేస్తాడో ఆయననేం చేస్తారంటే ఎర్రవాడ జైల్‌లో ఆయనని బంధించడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏదైతే ఈ కమ్యూనల్ అవార్డ్ గనక మనం తీసుకుంటే, ఈ కమ్యూనల్ అవార్డ్‌లో మనకేం చెప్పారంటే ఏదైతే ఎలక్టరేట్ అనేది ఉందో, సో, ఇంతకుముందు మనం చూసాం 1909లో మనకేంటంటే మింటో మోర్లే రిఫార్మ్స్ అనేవి వచ్చాయి. సో, లేదా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్‌ని మనం మోర్లే మింటో రిఫార్మ్‌గా చెప్తాం. సో, అందులో మనకేంటంటే సెపరేట్ ఎలక్టరేట్ గురించి డీటెయిల్స్ అనేవి అక్కడ మెన్షన్ అనేది చేశారు. అక్కడ మనకేంటంటే సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ స్పెషల్లీ ఏం చెప్పారంటే, ఏవైతే డిప్రెస్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయో, వాటికి కూడా మేము ఇప్పటి నుంచి సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళేంటంటే చెప్పడం జరుగుతుంది. సో, మన అంబేద్కర్ గారు దీంతో ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ మన గాంధీజీ గారొచ్చేసరికి ఈ ఏదైతే కమ్యూనల్ అవార్డ్ అనేది ఉందో, ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో దాని నుంచి హ్యాపీగా లేరు. సో, ఇక్కడ మన అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, మాకు గూడా అంటే ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి రికగ్నిషన్ కావాలి. వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అని చెప్పేసి చెప్తారు. సో, మన గాంధీజీ గారు ఏం చెప్తారంటే, ఒకవేళ మీరు ఇప్పుడు గనక సెపరేట్ అయితే అంటే మీరు ఇప్పుడు గనక సెపరేట్ అయితే ఇంకా ఫర్దర్‌గా సెపరేషన్ అనేది పెరిగిపోతుందే కానీ తగ్గదు.
ఎప్పుడైనా కానివ్వండి అప్‌లిఫ్ట్‌మెంట్ అనేది వితిన్ ద కమ్యూనిటీ జరగాలి. అంటే ఇది హిందూ కమ్యూనిటీ గనక తీసుకుంటే, ఈ కమ్యూనిటీ లోపల ఏదైతే సబ్ కమ్యూనిటీ అనేది ఉందో దాన్ని వితిన్ ద కమ్యూనిటీ మనం ఏం చేయాలి? అప్‌లిఫ్ట్ చేయాలి. అలా కాకుండా దీన్ని సెగ్రిగేట్ చేసి బయటికి తీసుకొనొచ్చి దీన్ని మనం అప్‌లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. వీళ్ళ మధ్య సెపరేషన్ అనేది పెరిగిపోతుందని చెప్పేసి మన గాంధీజీ గారు చెప్పారు. అవునా? సో, ఈ విషయం నచ్చక మన గాంధీజీ గారు ఏం చేస్తారంటే ఫాస్ట్ అంటిల్ ద డెత్ అనేది ఆయనేంటంటే ఈ కమ్యూనల్ అవార్డ్‌కి వ్యతిరేకంగా ఏం చేస్తారు? ఆయన చెప్పడం జరుగుతుంది. సో, ఆయన ఈ టైంలో ఎక్కడున్నారు? పూనాలో ఎర్రవాడ జైల్‌లో ఉన్నారు. ఎందుకున్నారు? మనం ఆల్రెడీ చెప్పాం. సో, ఇలా జైల్‌లో ఉన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక అగ్రీమెంట్ వస్తుంది. ఎవరిద్దరి మధ్య? మన అంబేద్కర్‌కి మధ్య అండ్ గాంధీజీ గారికి మధ్య. దీనికి మీడియేటర్‌షిప్ వహించింది ఎవరంటే మదన్ మోహన్ మాల్వ్య. ఎప్పుడు జరిగింది ఈ పూనా పాక్ట్ అంటే 1932లో ఎగ్జాక్ట్ డేట్ గనక ఒకవేళ అడిగితే, సపోజ్ ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్ గనక అడిగితే ఇట్ ఈస్ 24థ్ ఆఫ్ సెప్టెంబర్ 1932. 24థ్ ఆఫ్ సెప్టెంబర్ 1932న జరిగింది. అండ్ ఈ టైమ్ పీరియడ్‌లో అంటే ఈ 1932 టైమ్ పీరియడ్‌లో మనకు వైస్‌రాయ్‌గా ఎవరున్నారంటే విల్లింగ్టన్ ఉన్నారు. సో, ఇక్కడ రాస్తాను. వైస్‌రాయ్, వాయిస్‌రాయ్ విల్లింగ్టన్. విల్లింగ్టన్నో ఎవరో ఒకరు. సో, ఓకేనా? సో, ఇలాగా. సో, ఈ పూనా పాక్ట్‌లో మనకి ఏమేమి డీటెయిల్స్ వచ్చాయి? లేదా మన గాంధీజీ గారు ఇక్కడి నుంచి ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే, హి ఎస్టాబ్లిష్డ్ ఆల్ ఇండియా యాంటీ అన్‌టచబిలిటీ లీగ్ అనేది మన గాంధీజీ గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత హరిజన్ అని చెప్పేసి ఒక వీక్లీ న్యూస్ పేపర్ లాగా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత హరిజన్ సేవా సంఘ్ అని చెప్పేసి 1932లో మన గాంధీజీ గారేంటంటే ఈ పర్టిక్యులర్ థింగ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. కానీ ఏదైతే ఈ వర్డ్ కనిపిస్తుంది కదా! హరిజన్. హరిజన్. హరి అంటే హరి. అవునా? సో, దేవుడు. సో, దేవుడు పుట్టిన స్థలం నుంచి పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అలాగేంటంటే వీళ్ళని రిప్రజెంట్ చేశారు. కానీ ఏదైతే ఈ హరిజన్ వర్డ్ అనేది ఉందో దీంతో మన అంబేద్కర్ గారు అంటే సహకరించేవాళ్ళు కాదు. అంటే ఆయన ఏంటంటే దీనికి అంటే ఈ వర్డ్ ఏంటంటే మన అంబేద్కర్ గారికి ఇష్టం లేదు ఎక్కువగా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే మమ్మల్ని దేవుడితో కంపేర్ చేయడం కంటే మమ్మల్ని ఈక్వల్స్‌గా చూడండి అనే ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన అంబేద్కర్ గారు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్. సో, ఈ విధంగా మన కమ్యూనల్ అవార్డ్ అండ్ పూనా పాక్ట్ మధ్య లింక్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ పూనా పాక్ట్ తర్వాత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఆల్ ఇండియా యాంటీ అన్‌టచబిలిటీ లీగ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇది ఎస్టాబ్లిష్ చేసిందెవరు? మన గాంధీజీ గారు. అవునా? అదే విధంగా 1924లో మన అంబేద్కర్ గారేంటంటే బహిష్కృత హితకర్ణి సభ. బహిష్కృత హితకర్ణి సభ. బహిష్కృత హితకర్ణి సభ ఇదొచ్చేసరికి 1924లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎవరంటే అంబేద్కర్ గారు. బీఆర్ అంబేద్కర్ గారు ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఐ హోప్ మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా యాక్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం వెనక కూడా చూసాం. సో, ఇక్కడ ఏం జరిగింది? డయార్కీ అనేది ప్రావిన్సెస్‌లో ఏదైతే డయార్కీ అనేది ఉందో అది రద్దు చేశారు. సెంటర్‌లో ఏదైతే డయార్కీ అనేది ఉందో అది తీసుకొని రావడం జరిగింది. బైకామరల్ లెజిస్లేచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే 11 ప్రావిన్సెస్ ఉంటే అందులో 6 ప్రావిన్సెస్‌కి బైకామరల్ లెజిస్లేషన్స్ అంటే ఏదైతే అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఇలా 2 హౌసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది స్టార్ట్ అనేది చేయడం జరిగింది. కానీ ఇది ఎఫెక్ట్‌లో అయితే రాలేదు. ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఎఫెక్ట్‌లో రాలేదు. అండ్ దీంతో పాటు ఇంకా ఏమేమి జరిగాయి? ఏదైతే ఫెడరల్ కోర్ట్ అనేది ఉందో, ఫెడరల్ కోర్ట్ ఫెడరల్ కోర్ట్ అనేది ఉందో సో, ఏ ఇదే ఎస్టాబ్లిష్ చేయడం అని చెప్పేసి చేద్దాం అని చెప్పేసి ఇది చేశారు 1935లో. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1937లో ఇదే ఫెడరల్ కోర్ట్ అనేది ఫర్దర్‌గా ఏమవుతుందంటే మన సుప్రీం కోర్ట్‌గా చేంజ్ అవుతుంది. ఓకేనా? అండ్ దీని తర్వాత ఇంకా ఏం జరిగిందంటే ఇక్కడ సెపరేషన్ ఆఫ్ బర్మా. సెపరేషన్ ఆఫ్ బర్మా యొక్క సెపరేషన్ అనేది కూడా మనకేంటంటే ఇక్కడే కనిపించింది 1937లో. అండ్ దీంతో పాటు ఆర్‌బీఐ యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది కూడా ఇదే ఇయర్‌లో అంటే ఈ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగానే జరిగింది. అండ్ ఇంకా గనక మనం చూస్తే ఏవైతే 3 లిస్ట్స్ అనేవి ఉన్నాయో అంటే ఫెడరల్ లిస్ట్ దీని తర్వాత ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ ఇలా 3 లిస్ట్స్ అనేవి ఇక్కడ మనకేంటంటే ఇవ్వడం జరిగింది. క్లియర్. దీని తర్వాత మనకు కొన్ని కాంగ్రెస్ సెషన్స్ అనేవి జరుగుతాయి. అందులో ఇంపార్టెంట్ గనక తీసుకుంటే 1936లో లక్నో సెషన్‌లో ఏదైతే జరిగిందో ఆ
సెషన్‌లో ఏం జరిగిందంటే ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 1936లో బై సహజానంద్ సరస్వతి. దాని తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఎస్టాబ్లిష్ చేశారు బై జేపీ నారాయణ, రామ్ మోహన్ లోహియా అండ్ ఏఎన్ దేవ్ అండ్ మిను మహాని. దీని తర్వాత 1937లో ఫైజ్పూర్‌లో ఏంటంటే ఒక సెషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ సెషన్ టు బి హెల్డ్ ఇన్ ఎ విలేజ్. ఒక విలేజ్‌లో ఒక విలేజ్‌లో జరిగిన సెషన్ కాంగ్రెస్ సెషన్ ఏదైనా ఉందంటే అది ఫైజ్పూర్. ఈ ఫైజ్పూర్ అనేది ఎక్కడుంది మనకు మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర. మహారాష్ట్రలో మనకేంటంటే ఈ ఫైజ్పూర్ అనేది ఉంది. దాని తర్వాత 1938 హరిపుర గుజరాత్ సెషన్. సో, ఈ సెషన్ వచ్చేసరికి ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై సుభాష్ చంద్ర బోస్. సో, ఈ సుభాష్ చంద్ర బోస్ ప్రిసైడ్ చేసిన ఈ సెషన్‌లో మనకేంటంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1938లో. దీని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ చైర్మన్‌గా ఎవరున్నారంటే మన నెహ్రూ గారేంటంటే దీనికి ఫస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. నెక్స్ట్ 1939 త్రిపురి, జబల్పూర్, మధ్యప్రదేశ్ ఓకేనా. త్రిపురి సెషన్ అనేది జరిగింది. సో, ఇది ఎక్కడుంది? జబల్పూర్, మధ్యప్రదేశ్‌లో. ఇక్కడ పట్టాభి సీతారామయ్య అండ్ సుభాష్ చంద్రబోస్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ అండ్ గాంధీజీ ఇద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఏర్పడ్డాయి. సో, సుభాష్ చంద్రబోస్ ఏంటంటే ఒక తరపు నుంచి మన కాంగ్రెస్‌కేంటంటే ఎలక్షన్స్‌కి నిలబడ్డారు. ఇంకో చోట ఏంటంటే మన గాంధీజీ గారేంటంటే పట్టాభి సీతారామయ్య గారిని నిలబెట్టడం జరిగింది. ఈవెన్ దో సుభాష్ చంద్రబోస్ గెలిచిన గాంధీజీ గారేంటంటే కొద్దిగా మనం ఏం చెప్పొచ్చు యాంగ్రీగా ఉండడం వల్ల కొద్దిగా ఆయన యొక్క అసహకారం అంటే కొద్దిగా ఆయనేంటంటే అలా బిహేవ్ చేయడం వల్ల ఏమైందంటే మన సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే దాన్ని అక్కడి నుంచి ఆ పదవి నుంచి అంటే ప్రెసిడెంట్ యొక్క పదవి నుంచి రిజైన్ అనేది చేసేస్తారు. దాని తర్వాత పట్టాభి సీతారామయ్య గారు ఆ సెషన్‌కేంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉంటారు. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు 1939 ఇట్ వాస్ స్టార్టెడ్ బై సుభాష్ చంద్రబోస్. సెపరేట్‌గా ఒక పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. స్టార్ట్ అనేది చేస్తారు. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత వరల్డ్ వార్ 2 అనేది మనకు స్టార్ట్ అవుతుంది. వరల్డ్ వార్ 2 అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో, ఇదొచ్చేసరికి 1 సెప్టెంబర్ 1939 నుంచి 1939 నుంచి మనకు ఎగ్జాక్ట్‌గా సెప్టెంబర్‌లోనే ఎండ్ అవుతుంది. అది కూడా 2 సెప్టెంబర్ 1945 వరకు ఇదేంటంటే జరుగుతుంది. సో, 1939 నుంచి 1945 దీనికి ఇమ్మీడియేట్ కాజెస్ అనేవి ఏంటి? వాట్ ఆర్ ద ఇమ్మీడియేట్ కాజెస్ ఆఫ్ దిస్ వరల్డ్ వార్ 2? సో, ఇక్కడ ఏమైందంటే హిట్లర్ ఏం చేస్తాడంటే పోలాండ్ పైన ఇన్వేషన్ అనేది చేస్తాడు. సో, ఎప్పుడైతే హిట్లర్ పోలాండ్ పైన ఇన్వేషన్ చేస్తాడో అది ఎప్పుడు 1 సెప్టెంబర్‌కి హిట్లర్ ఏం చేస్తాడంటే పోలాండ్ పైన ఇన్వేషన్ అనేది చేస్తాడు. దాని తర్వాత 3 సెప్టెంబర్ ఏం జరుగుతుందంటే ఏవైతే మన యొక్క అలైడ్ పవర్స్ ఉన్నాయో లైక్ బ్రిటన్, యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఈ యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ రారు. వీరొచ్చేసరికి 1941లో జాయిన్ అవుతారు. సో, ఇనీషియల్ ఫేజ్‌లో వచ్చేసరికి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ సారీ వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే జర్మనీకి అగైన్స్ట్‌గా వార్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఇది ఇమ్మీడియేట్ కాజ్‌గా మనం ఏంటంటే చెప్పొచ్చు. క్లియరా? సో, అలైడ్ పవర్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ బ్రిటన్, యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్ అండ్ ఇంకా ఫ్రాన్స్. ఫ్రాన్సే కదా స్టార్టింగ్ నుంచి ఉంది. ఫ్రాన్స్ వీళ్ళు ఏంటంటే మనకు స్టార్టింగ్ నుంచి ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ యాక్సెస్ పవర్స్‌లో జర్మనీ, ఇటలీ, జపాన్ ముగ్గురే. సో, జర్మనీ, ఇటలీ, జపాన్. నెక్స్ట్ ఇక్కడ ఈ వరల్డ్ వార్ 2లో ఏం జరుగుతుందంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఈ వార్‌కి ఏంటంటే సోల్జర్స్ అనేది అవసరం. సో, సోల్జర్స్ ఎవరి దగ్గర ఉన్నారు? ఇండియన్స్ దగ్గర ఉన్నారు. అంటే ఇండియన్స్ చాలా మంది సోల్జర్స్ ఉన్నారు. సో, బ్రిటన్ ఏం చేస్తుందంటే ఇండియన్ సోల్జర్స్ కూడా వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఏంటంటే ఒక మాట అనేది ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఏదైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉందో, అందులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎటువంటి విషయం అనేది చెప్పకుండా, వాళ్ళ యొక్క ఏదైతే అంగీకారం అనేది ఉందో, అది తీసుకోకుండా అక్కడేంటంటే వాళ్ళు ఒక మాట అనేది ఇచ్చేస్తారు. సో, అందుకోసం మనం ఏం చేస్తారంటే, మన గవర్నమెంట్‌లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, అంటే ఆ కాంగ్రెస్‌లో ఎవరైతే మినిస్ట్రీ పొజిషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, దానికి రిజిగ్నేషన్ అనేది ఇచ్చేస్తారు. సో, ఇక్కడ కాంగ్రెస్ ఆఫర్డ్ టు లిన్ లిత్గో వాయిస్‌రాయ్. సో, ఆ టైంలో మనకేంటంటే ఎవరు వాయిస్‌రాయ్‌గా ఉన్నారంటే లిన్ లిత్గో గారు వాయిస్‌రాయ్‌గా ఉన్నారు. ఓకేనా? క్లియర్? క్లియర్.
సో, ఈ మినిస్టర్స్‌గా ఎప్పుడయ్యారు అంటే 1937లో ఏదైతే ఎలక్షన్స్ అనేవి జరిగాయో, ఆ ఎలక్షన్స్ నుంచి మనకేంటంటే కొంతమంది మినిస్టర్స్‌గా అవుతారు. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే వరల్డ్ వార్ II తర్వాత 1945 కదా! అంటే 1939కి వరల్డ్ వార్ II అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1940లో మనకేంటంటే ఒక ఆగస్ట్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆఫర్ అనేదొస్తుంది. సో, ఇన్ ది ఇయర్ 1940 అది ఎగ్జాక్ట్ డేట్ గనక మనం చెప్తే 8థ్ ఆఫ్ ఆగస్ట్ 8థ్ ఆఫ్ ఆగస్ట్ 1940. 8థ్ ఆఫ్ ఆగస్ట్ 1940న మనకేంటంటే ఒక ఆఫర్ అనేదొస్తుంది. సో, ఇది ఆగస్ట్ మంత్‌లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆగస్ట్ ఆఫర్ అంటాం. సో, ఇందులో ఏం జరిగిందంటే వీళ్ళు డొమినియన్ స్టేటస్ అనేది ఇస్తాము అని చెప్పేసి వీళ్ళిక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే డొమినియన్ స్టేటస్ అనేది మాకొద్దు. మాకు మేము 1929 వరకు ఏంటంటే డొమినియన్ స్టేటస్ అనేది అడుగుతున్నాం. 1929 లాహోర్ సెషన్ 1929 లాహోర్ గుర్తుందా? లాహోర్ సెషన్‌లో మేమేమంటంటే దానికంటే ముందు డొమినియన్ స్టేటస్ అనేది అడుగుతున్నాం. ఈ సెషన్ తర్వాత మేమేంటంటే పూర్ణ స్వరాజ్ అనేది మేము అడిగాము అని జెప్పేసి ఇక్కడ జెప్తున్నారు. పూర్ణ స్వరాజ్ అనేది అడుగుతున్నాము. కానీ ఇక్కడ వీళ్ళు ఏం జెప్పారు ఆగస్ట్ ఆఫర్‌లో డొమినియన్ స్టేటస్ అనేది ఇస్తాము. కాన్స్టిట్యూయెంట్ బాడీ ఆఫ్టర్ వార్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకేంటంటే ఒక కాన్స్టిట్యూయెంట్ బాడీ అనేది క్రియేట్ జేస్తాము. ఏదైతే వైస్‌రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఇండియన్ మెంబర్స్ ఉన్నారో అది కూడా ఎక్స్‌పాండ్ చేస్తామని జెప్పేసి ఈ ఆగస్ట్ ఆఫర్‌లో మనకేంటంటే జెప్పారు. సో, ఈ ఆగస్ట్ ఆఫర్ అనేది మనకు నచ్చక అంటే మన నేషనల్ లీడర్స్‌కి నచ్చక ఇండివిడ్యువల్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ వాస్ స్టార్టెడ్ బై గాంధీజీ. దీన్ని ఫస్ట్‌గా ఈవెన్ దో ఇది స్టార్ట్ చేసింది గాంధీజీ అయినా గూడా దీన్ని ఫస్ట్ ఇండివిడ్యువల్ సత్యాగ్రహ చేసింది ఎవరు అంటే వినోబా భావే గారు. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. దాని తర్వాత థర్డ్ వచ్చేసరికి బ్రహ్మదత్. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఆర్డర్ వైస్‌గా దీన్ని స్టార్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత క్రిప్స్ మిషన్ అనేది వస్తుంది. ఇన్ ద ఇయర్ 1942 బై స్టాన్ఫర్డ్ క్రిప్స్. ఇది కూడా డొమినియన్ స్టేటస్‌ని ఆఫర్ చేస్తుంది. ఇంతకు ముందే అంటే 1940లోనే మేము డొమినియన్ స్టేటస్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడెందుకు యాక్సెప్ట్ చేస్తాం? అందుకు ఇది కూడా మనం ఏం చేసామంటే రిజెక్ట్ అనేది చేసాం. ఓకేనా? రిజెక్ట్ చేసాం. సో, ఏదైతే క్రిప్స్ మిషన్ అనేది ఉందో దీనికేంటంటే మన గాంధీజీ గారు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఎ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఎ ఫెయిలింగ్ బ్యాంక్. చెక్ ఆన్ ఎ ఫెయిలింగ్ బ్యాంక్ అని జెప్పేసి చెప్పారు. ఈ క్రిప్స్ మిషన్‌లో మనకి డీటెయిల్స్ అనేవి ఉన్నాయంటే ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వెనక గూడా చూసాం. ఇండియన్ యూనియన్ విత్ డొమినియన్ స్టేటస్ ఇస్తామని జెప్పేసి చెప్పాం. మనకు అవసరమా? అవసరం లేదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్ మీరు ఏదైతే కొత్త కాన్స్టిట్యూషన్ అనేది మీరు క్రియేట్ చేస్తారో దాన్ని అంగీకరిస్తాం. కంటిన్యూడ్ బ్రిటిష్ యొక్క అథారిటీ అంటే ఈ డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే ఏదైతే గవర్నింగ్ బాడీ అనేది ఉందో మన గవర్నమెంట్ ఉందో అది ఇండియన్స్‌దే ఉంటుంది. ఇండియన్సే రూల్ చేస్తారు. కానీ ఇక్కడేంటంటే ఒక పెద్ద తలకాయ అనేది ఉంటుంది. ఆ పెద్ద తలకాయ ఏంటంటే క్రౌన్ అన్నమాట. అంటే ఏదైతే ఈ మన ఇండియా అనేది ఉందో అది డొమినియన్ స్టేటస్. అంటే మనకంటే పెద్ద. మాకు ఓనర్ ఏంటంటే బ్రిటిష్. అలా ఏంటంటే డొమినియన్ స్టేటస్ అన్నమాట. కానీ మనకు ఈ అవసరం లేదు. మనకు కావాల్సిందేంటి టోటల్‌గా ఇండివిడ్యువల్ ఫ్రీడమ్. టోటల్ ఫ్రీడమ్ అనేది మాకు కావాలని చెప్పేసి మనం డిమాండ్ అనేది చేసాం. నెక్స్ట్ దాని తర్వాత క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఒక్క సెకండ్. సో, ఇవి రైట్. కొంచెం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది పోయింది. ఏసీ అనేది పనిచేయడం లేదు. ల్యాప్‌టాప్ హీట్ ఎక్కిపోయింది. ఓకేనా? మనం హీట్ ఎక్కితే ఓకేనా? మనకు గూడా మన బ్రెయిన్‌కి వేడెక్కితే ఏమైతది? మనం పని చేయడం ఆపేస్తాం కదా! అందుకే ఇది గూడా పని చేయడం ఆపేస్తుంది. ఇక్కడ చూద్దాం. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది ఎక్కడ దీనికి అంగీకారం అనేది మనకొస్తుందంటే ఇట్ వాస్ గ్వాలియర్ ట్యాంక్ గ్వాలియర్ ట్యాంక్ బాంబేలో దీనికేంటంటే అప్రూవల్ రావడం జరుగుతుంది. సో, ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 9థ్ ఆఫ్ ఆగస్ట్ కాదు 8థ్ ఆఫ్ ఆగస్ట్ 1942 దీన్నేంటంటే ఒక లీడర్‌లెస్ మూవ్‌మెంట్‌గా ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది మనం స్టార్ట్ చేస్తామో ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో వెంటనే ఎవరైతే ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళనందరిని ఏం చేస్తారంటే అరెస్ట్ అనేది చేసేస్తారు. అండ్ ఈ క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లోనే మనకు స్లోగన్స్ లైక్ డూ ఆర్ డై స్లోగన్ అనేది మనకు కనిపించింది. అండ్ ఇక్కడ మనకేంటంటే మాస్ లెవెల్‌లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది మనకు కనిపించింది.
ఓకేనా? ఇది ఒక లీడర్‌లెస్ మూవ్‌మెంట్. సో, ఇక్కడ అరుణా ఆసిఫ్ అలీ ప్రెసిడెంట్ ఆఫ్ సీడబ్ల్యూసీ. సీడబ్ల్యూసీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీడబ్ల్యూసీ? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయనేంటంటే దీనికి కొంచెం హెడ్‌గా పనిచేస్తారు. దాని తర్వాత ఉషా మెహతా అండర్ గ్రౌండ్ రేడియో ఇన్ బాంబే. అండర్ గ్రౌండ్‌లో రేడియో ద్వారా కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేసింది ఎవరంటే ఉషా మెహతా గారు. దీని తర్వాత పారలెల్ గవర్నమెంట్స్ బాలియా, చిట్టు పాండే, దీని తర్వాత తమ్లుక్, జాతీయ సర్కార్ సత్రా అండ్ ప్రతి సర్కార్ అని చెప్పేసి ఇవున్నాయి. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత గనక మనం చూస్తే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏంటి? సో, ఇక్కడ బేసికల్లీ చూస్తే మన బ్రిటిషర్స్‌కి అపోజిట్‌గా ఎవరున్నారు? ఎవరైతే యాక్సిస్ పవర్స్ ఉన్నారో వాళ్ళు. లైక్ జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. అవునా? జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ వాళ్ళేంటంటే ఉన్నారు. సో, ఈ జపాన్ వాళ్ళు మన బ్రిటిషర్స్‌కి అపోజిట్ కదా! సో, వీళ్ళ దగ్గర ఏంటంటే ఎవరైతే ఆ వార్ అనేది జరిగిందో, ఆ వార్ టైమ్‌లో ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉంటారు. అంటే జపాన్‌లో బ్రిటన్‌కి అంటే బ్రిటన్ ఆర్మీ, బ్రిటన్ ఆర్మీలో మన ఇండియన్స్ గూడా ఉంటారు. అవునా? సో, వీళ్ళేంటంటే జపాన్‌కి వార్‌కెళ్ళినప్పుడు సో, వీళ్ళ దగ్గర కొంతమందేంటంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు. సో, ఈ జపాన్ దగ్గరికి ఎవరెళ్లారంటే మన మోహన్ సింగ్ గారు వెళ్లి ఏం జెప్పారంటే ఏదైతే అంటే సింగపూర్‌కెళ్ళి ఏం జెప్పారంటే, ఏదైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారో వాళ్ళని నాకివ్వండి. నేను వాళ్ళని ట్రైన్ జేసి ఈ మన బ్రిటిషర్స్‌కి అపోజిట్‌గా నేను మారుస్తానని జెప్పేసి సింగపూర్‌లో ఏంటంటే చెప్పడం జరుగుతుంది 1942లో. లేటర్ ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని మన రాస్ బిహారీ బోస్ గారు అధ్యక్షత వహిస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లీడర్ వచ్చేసరికి మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఇన్ ది ఇయర్ 1943. 1943. సో, సుభాష్ చంద్రబోస్ వచ్చేసరికి 1941లో ఫ్రీ ఇండియా లీజన్ అని జెప్పేసి ఒక టైగర్ లీజన్ అనేది గూడా ఆయన స్టార్ట్ జేస్తారు. సుభాష్ చంద్రబోస్ గారు ఫ్రీ ఇండియా లీజియన్, ఫ్రీ ఇండియా లీజన్ అని జెప్పేసి దీనికి ఇంకొక నేమ్ వచ్చేసరికి టైగర్ లీజియన్. ఇదేంటంటే స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడు 1941లో. 1941లో. సో, ఇది స్టార్ట్ చేయడానికంటే ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మన సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్‌ని కలవడానికి జర్మనీకెళ్తారు. సో, జర్మనీకెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుకొని అక్కడ దీనికేంటంటే నేమ్ ఓర్లాండో మజోటో. ఓర్లాండో మజోటో అని చెప్పేసి ఇక్కడ దానికి నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఏదైతే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఉందో అందులో ఒక వుమెన్ రెజిమెంట్ అనేది కూడా ఉంది. ఆ వుమెన్ రెజిమెంట్ యొక్క నేమ్ వచ్చేసరికి ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ అవర్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. సో, ఆ వుమెన్ రెజిమెంట్ యొక్క నేమ్ రాణి లక్ష్మీబాయి అండ్ దీని యొక్క అధ్యక్షత వహించింది ఎవరు అంటే లక్ష్మీ సెహగల్. లక్ష్మీ సెహగల్, లక్ష్మీ సెహగల్ అలాగా. నెక్స్ట్ దాని తర్వాత 15థ్ ఆఫ్ ఆగస్ట్‌లో జపాన్ ఏం చేస్తుందంటే సరెండర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో లేదా మెయిన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ పట్ల ట్రయల్స్ అనేవి జరుగుతుంది. సో, దాన్నే మనం ఐఎన్ఏ ట్రయల్స్ అంటాం. ఐఎన్ఏ ట్రయల్స్ అంటాం. సో, ఈ ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి ఫస్ట్ ఈ ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి ఎవరి పైన జరిగాయంటే ముగ్గురు ఆఫీసర్స్ పైన లైక్ ప్రేమ్ కుమార్ సెహగల్. ఓకేనా? ప్రేమ్ కుమార్ సెహగల్. దీని తర్వాత షా నవాజ్ ఖాన్. ఇక్కడ చూడండి నేనొచ్చేసాను. సో, షానవాజ్ ఖాన్ నా పైన గూడా ఏంటంటే ఐఎన్ఏ ట్రయల్స్ జరిగాయంట. నెక్స్ట్ గురుబక్ష్ సింగ్ ఢిల్లోన్. సో, వీళ్ళ ముగ్గురు పైన ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి జరిగాయి. ఈ ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్‌లో జరగడం అనేది ఓకేనా విషయం. సో, ఎప్పుడైతే ఈ ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి జరిగాయో, అది కూడా ఢిల్లీలో జరిగాయో, సో, ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఈ సన్నివేశం అనేది మన జనాలందరూ చూసారు. అండ్ వాళ్ళలో కూడా నేషనలిజం పట్ల ఓకేనా మన నేషన్ పట్ల ఏదైతే ప్రేమ అనేది ఉందో అది బయటికి రావడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే ఇప్పుడే మనం చాలా ఎడ్జ్‌లో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రజలను మనం ఇన్‌స్టిగేట్ చేస్తే అంటే వాళ్ళు ఏకమయ్యేలాగా మనం ఎటువంటి థింగ్స్ గనక చేస్తే మనకి ఇబ్బందవుతుందని జెప్పేసి కొద్దిగా ఏంటంటే వీళ్ళు లూజ్ హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఈవెన్ దో మనం ఏంటంటే మనం ఇండిపెండెన్స్ అనేది సాధిస్తాం తొందరలో. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మనకొచ్చేసరికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఓకేనా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ దానికంటే ముందు మనకేంటంటే ఒక ఆర్ఐఎన్ మ్యూటినీ అది గూడా జరుగుతుంది. సో, ఐఎన్ఏ ట్రయల్స్ లాగే ఆర్ఐఎన్ మ్యూటినీ ఆర్ఐఎన్ మ్యూటినీ. సో, ఆర్ఐఎన్ మ్యూటినీ అంటే రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. రాయల్
ఇండియన్ నేవీ మ్యూటినీ. సో, ఈ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ ఎప్పుడు జరుగుతుందంటే 1946లో జరుగుతుంది. సో, బేసికల్లీ ఈ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ అనేది ఎక్కడ జరుగుతుందంటే హెచ్ఎంఐఎస్ అని జెప్పేసి ఒక హెచ్ఎంఐఎస్ తల్వార్ అని జెప్పేసి ఒక షిప్ అనేది ఉంటుంది. ఆ షిప్‌లో ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో లైక్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళేంటంటే ఆ షిప్ పైన బ్రిటిషర్స్ గో బ్యాక్ అని జెప్పేసి కొన్ని స్లోగన్స్ రాయడం జరిగింది. సో, ఇది కూడా ఒక మ్యూటినీ అనేది జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో లేదా ఈ క్యాబినెట్ మిషన్‌లో ముగ్గురు మెంబర్స్ ఉంటారు. సో, ఆ ముగ్గురు మెంబర్స్ ఎవరు అంటే లార్డ్ పియట్రిక్ లేదా పెటిక్ లార్డ్ పెటిక్ లారెన్స్. దీని తర్వాత సర్ స్టాఫర్డ్ స్టాఫర్డ్ క్రిప్స్. అవునా? నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈస్ ఏవి అలెగ్జాండర్. సో, వీళ్ళు ముగ్గురు ఈ క్యాబినెట్ మిషన్ అనేది ఉందో దానికి మెంబర్స్. ఈ క్యాబినెట్ మిషన్ తీసుకొనొచ్చింది ఎవరంటే ఇట్ వాస్ గివెన్ బై క్లెమెంట్ అట్లీ. అప్పుడు ఆ టైంలో బ్రిటన్ పీఎంగా ఈయనున్నారు. సో, ఇందులో 3 మెంబర్స్ ఉన్నారు. స్టాన్ఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ అండ్ పాథిక్ లారెన్స్. సో, ఈ క్యాబినెట్ మిషన్‌లో ఏం జరిగిందంటే ఏదైతే డివిజన్ అనేది ఉందో ఓకేనా? డివిజన్ అనేది ఉందో అది జరిగింది. అంటే ఏవైతే మన ఇండియాలో ప్రావిన్సెస్ అనేవి ఉన్నాయో ఆ ప్రావిన్సెస్‌ని గ్రూప్స్‌గా డివైడ్ అనేది చేయడం జరిగింది. లైక్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిగా ఏంటంటే డివైడ్ అనేది చేయడం జరిగింది. ఇనీషియల్ ఫేజెస్‌లో ఏంటంటే ఈ క్యాబినెట్ మిషన్‌ని మన కాంగ్రెస్ ఒప్పుకుంది. దాంతో పాటు మన ఏదైతే ముస్లిం లీగ్ అనేది ఉందో అది కూడా ఒప్పుకునేది. కానీ లేటర్ ఫేజ్‌లో ఏమైందంటే ముస్లిం లీగ్ దీనికి విరుద్ధంగా చేసింది. ముస్లిం లీగ్ ఏమనుకుందంటే ఏవైతే ఈ గ్రూప్స్‌గా డివైడ్ అవుతున్నాయో ఈ గ్రూపింగ్ వల్ల మేమేం చేద్దామంటే 2 గ్రూపుల్ని మనం తీసుకొని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్‌గా డివైడ్ చేసేసాం. ఒక కంట్రీ ఒక న్యూ కంట్రీ లాగా మనం డివైడ్ చేసేద్దాం అని జెప్పేసి అనుకున్నారు. కానీ మన జవహర్‌లాల్ నెహ్రూ గారు ఏం జెప్పారంటే ఏదైతే ఈ గ్రూపింగ్ అనేది ఉందో అది మాకు అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇది మాకు అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అని జెప్పేసి చెప్పడం వల్ల మన జిన్నా గారు ఏం జేస్తారంటే మన ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ గారు ఏం జేస్తారంటే ఒక డైరెక్ట్ యాక్షన్ డే అనేది అనౌన్స్ అనేది చేస్తారు. డైరెక్ట్ యాక్షన్ అనేది మనం తీసుకోవాలి. లేకపోతే మనకేంటంటే మనకు ఒక సెపరేట్ నేషన్ రాదని జెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఎప్పుడు జరుగుతుందంటే 16థ్ ఆఫ్ ఆగస్ట్ 1946న ఈయనేంటంటే అనౌన్స్ చేశారు. సో, ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది నెమ్మదిగా చాలా వైలెన్స్‌గా మారిపోతుంది. అండ్ దీని యొక్క మేజర్ ఎఫెక్ట్ వచ్చేసరికి క్యాల్‌కట్టా పైన కరెంట్‌లీ కోల్‌కతా ఏదైతే రీజియన్ ఉందో ఆ ప్లేస్ పైన మనకేంటంటే ఎక్కువ పడుతుంది. అక్కడ ఏమవుతుందంటే చాలా మందిని చంపేయడం జరుగుతుంది. చాలా మంది చనిపోతారు. సో, దాన్నే మనం ఏమంటామంటే కాల్కటా కిల్లింగ్స్ అని చెప్పేసి కూడా అంటాము. ఓకేనా? క్లియర్. సో, ఏదైతే ఈ క్లీమెంట్ అట్లీ ఉన్నారో ఈయన ఎవరు? ఈయనొచ్చేసరికి హి వాస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ సైమన్ కమిషన్స్. అవునా? సైమన్ కమిషన్ ఏదైతే వచ్చిందో, ఆ సైమన్ కమిషన్‌లో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరు? ఈ క్లెమెంట్ అట్లీ. సైమన్ కమిషన్ ఎప్పుడొచ్చింది? 1928లో 1928వ సంవత్సరంలో వచ్చింది. క్లియరా? యెస్. నెక్స్ట్ దీని తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది రావడం జరుగుతుంది. సో, ఇది ఎవరు తీసుకొనొచ్చారంటే ఇట్ వాస్ ఆల్సో నోన్ యాస్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆర్ పార్టిషన్ ప్లాన్. ఇట్ వాస్ గివెన్ బై మౌంట్ బ్యాటన్. సో, ఇక్కడ ఈ ఇండియన్ ఇండిపెండెన్స్‌లో ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఆఫ్ కాల్కటా కిల్లింగ్స్ అలాగా మనకేం చేస్తారంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ఇందిరా గాంధీ దెన్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్‌గా 1971లో డ్యూరింగ్ ఇందిరా గాంధీ ఇది ఏంటంటే సెపరేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? ఓకేనా? సో, ఇక్కడితో మన ఏదైతే మన యొక్క థింగ్ అనేది ఉందో అంటే మనకు మోడర్న్ హిస్టరీ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. క్లియరా? థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎయిదర్ ఏన్షియంట్ అన్నా లేదా మిడివల్ అన్నా స్టార్ట్ అనేది చేద్దాం. సో, మాక్సిమం నేను ఏన్షియంట్ అనేది అనుకుంటున్నాను. సో, ఏన్షియంట్ అనేది స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మిడివల్‌కెళ్దాం. సో, థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.